ఇంత పెద్ద స్లాబ్ లీకేజ్ని చూసి ఓనర్ అయితే భయపడి నాకు ఫోన్ చేశాడు. నేనే మొత్తం సాల్వ్ చేసి ఇచ్చాను. చూడండి, ఇటువంటి స్లాబ్ లీకేజ్లు, బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్లు కావాలంటే స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ పెడతాను, ఫోన్ చేయండి. ఇది కరీంనగర్లోనే, ఓన్లీ కరీంనగర్ మొత్తంలో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీడియోలోకి వద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా వరకు అవసరం. అయితే ఈ స్లాబు మట్టుకు మొత్తం 4-5 లీకేజ్లు ఉన్నాయి. అండ్ ఈ గుంతలు ఉన్నాయి చూసారా, ఈ కేబుల్ గుంతలు, ఈ గుంతలలో కూడా లీకేజ్ అవుతుంది. చూపెడతాను నేను కింద ఎంత పెద్ద పగులు వచ్చిందో చూపెడతాను. చూడండి, ఇగో ఈ గుంతలు ఉన్నాయి చూసారా, గుంతలలో నుంచి కూడా పడుతున్నాయి. కింద స్లాబ్ లీకేజ్ అయ్యి పెచ్చులు ఎక్కువ ఉన్నాయి. సో అయితే ఇక్కడ చూడండి, మీకు ఈ పగిలింది చూడండి, మొత్తం స్లాబ్ అంతా నా చెప్పుల కాడ నుంచి అక్కడ దాకా పగిలింది. చూపెడతాను నాకు, అక్కడ నుంచి ఆడ దాకా పెద్ద పగులు అన్నట్టు. ఇది పెద్ద బిగ్ క్రాక్. దీన్ని కూడా సాల్వ్ చేశాను. అండ్ కిందికి వెళ్ళి చూపెడతాను. చూడండి, ఈ స్లాబ్ ఏరియా 2500 ఉంటుంది. కిందికి వచ్చాను చూడండి, పగులు జూమ్ చేస్తున్నా. వాటర్ కారి చూడండి, అక్కడ వైట్గా అట్లా వచ్చింది చూసారా, అంత పెద్ద పగులు. నేను జూమ్ అవుట్ చేసినాక అది ఎంత పెద్ద పగులో చూడండి. ఆ రెడ్ మార్క్ అనేది కేబుల్ సి అన్నట్టు. చూసారు కదా ఎంత పెద్ద పగులు ఉన్నదో. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది కూడా పెద్దదే. ఆల్రెడీ వాటర్ డ్రిప్ అవుతున్నాయి అక్కడ నుంచి. ఇప్పుడు ఇవి గుంతలు, ఈ గుంతలు లీకేజ్ అయ్యి పెచ్చులు లెక్క కూడా చూసండి. ఆగో చూడండి, కనబడుతున్నాయా మీకు? అక్కడ పెచ్చు లెక్క ఊరి పడ్డాయి. అప్పుడు పడితే కానీ నాకు సార్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి దీన్ని సాల్వ్ చేయాలి ఎట్లయినా అని చెప్తే నేను సాల్వ్ చేసి ఇచ్చాను. చూడండి ఎట్లా చేస్తున్నాను. ఫస్ట్ అయితే డ్రిల్ వేసుకోవాలి మనం. ఎక్కడెక్కడ నుంచి అక్కడ నుంచి పగులు ఉన్నదో అక్కడ మార్క్ చేసుకొని మంచిగా డ్రిల్ వేసుకోవాలి. డ్రిల్ వేసుకున్న తర్వాత ఆ డస్ట్ ఉన్నది చూసారా, ఆ డస్ట్ను మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మంచి కడగాలి స్లాబ్ని. చిప్పింగ్ మొత్తం స్లాబ్ కాడ అక్కడక్కడ ఏంటంటే సిమెంట్ పెచ్చులు ఉంటాయి, మనం మాల్ వాడిని అదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా గడుక్కొని ఈ సైడ్ వాల్స్ ఉన్నాయి చూసారా, ఈ సైడ్ వాల్స్, ఈ స్లాబ్ ఏరియా మొత్తం 2500 ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో సైడ్ వాల్స్ ఇప్పుడు వచ్చింది. ఈ సైడ్ వాల్కి ఇట్లా కట్టుకోవాలి. మాల్లో కెమికల్ వేసి, అంటే సిమెంట్, ఇసుక అండ్ ఒక కెమికల్ దొరుకుతుంది, ఆ కెమికల్ వేసి ఇట్లా చేసుకోవాలి. ఇది ఎందుకు చేయడం అని అంటే ఉన్న వాటరు ఆ గోడను దాటుకొని అటు బయటికి రావన్నట్టు. ఇప్పుడు మీరు వేరే ఎక్కడన్నా కనబడితే స్లాబ్ గోడ నుంచి కారడం, పగిలిపోవడం, అక్కడ మనం క్రాక్ లెక్క ఏర్పడడం స్లాబ్ పైన, అటువంటివి కాకుండా ఈ వాటర్ అనేది ఏంటంటే ఆ గోడ కింది నుంచి వెళ్ళి అక్కడ క్రాక్ లెక్క తయారవుతుంది అన్నట్టు. అట్లా కాకుండా ఈ వాటర్ అనేది ఇక్కడనే ఆగిపోతాయి అన్నట్టు. ఇక్కడనే ఆగిపోయి అక్కడ అటు రావు. ఇవి వేసిన తర్వాత తెల్లారిది నెక్స్ట్ డే మొత్తం క్యూరింగ్ చేసుకోవాలి మంచిగా. ఒక 2 రోజులు 3 రోజులు మంచిగా క్యూరింగ్ చేసుకోవాలి. క్యూరింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా వాటర్ పట్టుకోవాలి. ఒక 3-4 టైమ్స్ పట్టాం మేము వాటర్. 3-4 టైమ్స్ డేలా 3-4 టైమ్స్. ఇక్కడ ఒక హోల్ కనబడ్డ చూసారా, చూడండి స్లాబ్ మొత్తం చూపెడుతున్నా మీకు. తర్వాత ఈ కెమికల్ అన్నట్టు, వాటిపైన కెమికల్ అనేది లేయర్ వేస్తాం ఒకటి. ఆ లేయర్ చూడండి ఎట్లా వేస్తున్నాను. బ్రష్ తోటి ఇట్లా వేయాలి, ఒక బకెట్లో కలుపుకొని బ్రష్ తోటి ఇట్లా వేయాలి మొత్తం ఫస్ట్. తర్వాత ఇది స్లాబ్కి అన్నట్టు, ఈ స్లాబ్కు ఇంకో లేయర్ వేసుకోవాలి. ఇవి 2 టైమ్స్ లేయర్స్ వస్తాయి, అట్లా వేసుకొని చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాక వేసుకోవాలి. ఆ సాల్వ్ చేయండి వేస్తే మాత్రం మీకు వేరే అవుతుంది. ఆ లీకేజ్ ఎప్పటికీ ఎండ్ అనేది కాదన్నట్టు. ఇది పైన ఒక లేయర్ ప్రొటెక్షన్ అంతే. ఈ లేయర్ ఫస్ట్ మనం లీకేజ్ అనేది సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ ఇవన్నీ చేసుకోవాలి. అది మేజర్.
ఓకేనా, చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇవి డబుల్ కోటింగ్స్ వేయచ్చు. అట్లా చూసారా, ఇదంతా ఒక సైడు మొత్తం నేను చేసింది, ఒక సైడ్ వేయలేదు, అటు సైడు. ఇది వేసినది ఎట్లా కనబడుతుంది, వేయంది ఎట్లా కనబడుతుంది చూసారా స్లాబు. అట్లా ఇంత పెద్ద స్లాబు చేసిచ్చాను ఓనర్కి. మొత్తం అయిపోయినాక చూడండి, కింద లీకేజ్ లేదు, ఏం లేదు. ఓనర్ ఫుల్ సాటిస్ఫైడ్. ఇటువంటివి ఉంటే చెప్పండి. బాత్రూమ్స్ కానీ మీకు పాత బాత్రూమ్లు కానీ లీకేజ్ అవుతాయి కదా, అటువంటివి ఉంటే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, అది మీరే చేసుకుంటాం, మీ ఇట్లా చూసినాం కదా అని అనుకుంటే కాదు. ఎవరు చేసిన పని వాళ్ళు వేయాల్సి ఉంటుంది. ఇగో వర్షం పడ్డది, నెక్స్ట్ డే వేసిన తెల్లారి వర్షం పడ్డది, ఒక్క చుక్క కూడా రాలేదు. ఆల్రెడీ వాటర్ దాంట్లో మొత్తం నిండున్నాయి చూడండి. ఇగో ఇదంతా వాటరే, వర్షం పడ్డాయి చూడండి. ఇగో అదంతా వర్షం పడ్డది వాటరు, ఏం కాలేదు. స్లాబ్ అయితే మంచిగా ఉన్నది వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత. చూడండి ఇక్కడ వాటర్ను కూడా చూపెడితే ఇక్కడ నిల్చున్నాయి వాటరు. చూడండి, చూసిండ్రా వాటర్ ఎంత ఉన్నాయో. ఇదంతా వాటర్ ప్రూఫ్ చేసినాక ఇట్లా వర్షం పడ్డది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.